హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఎన్ని బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఉన్నా కూడా మన ఛానల్లో ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి మన సబ్స్క్రైబర్లకి. వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. నేను చూపించినట్టు కనుక మీరు కట్ చేసుకున్నారు అంటే 100% ఏ సైజ్ బ్లౌజ్ అయినా సెట్ అయి తీరాల్సిందంతే, ఓకేనా? ఇంకా వేరే ఏమీ లేదనమాట. మార్కింగ్ చేసుకుంటున్నాను, ఎలా పెట్టుకుంటున్నాను కొలతలు అనేది చూడండి. 99% ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, ఇదే కొలతలు ఇదే ప్రాసెస్లో అయితే మీరు ఫాలో అవ్వండి. సూపర్ ఫిట్టింగ్ అయితే వచ్చిద్ది, ఓకేనా? అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే కమెంట్ చేయండి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. తప్పకుండా ఆ వీడియోస్ అయితే తీస్తాను, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి కింద క్రాస్లు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి, ఓకేనా? ఫోల్డింగ్ అనేది ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మన వైపు ఉండాలి. అలాగే ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలన్నమాట. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇలా కట్ చేసేసుకోండి, ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే క్రాస్లు అనేది, ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నడుము పట్టి జాయింట్ కోసం ఒక 1/4 ఇంచు, మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, ఎంత పెట్టుకుంటారో అంత ఖర్చు అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి. నేను ఈరోజు వచ్చేసి మెజర్మెంట్ ప్రకారం చూపిస్తున్నాను. మనకి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇది కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే, బాగా సెట్ అయింది. సేమ్ యాస్టీస్ ఇలాగే కుట్టమని అయితే చెప్పారు. అలాగే హ్యాండ్స్ ఒక్కటి మాత్రం 9 ఇంచెస్ పెట్టమన్నారు. ఇది షార్ట్ హ్యాండ్ అనమాట. ఇంకా మిగతాదంతా ఇంతే చెప్పారు కాబట్టి నేను ఒక్కసారి మీకోసం నేను ఈ బ్లౌజ్ వచ్చేసి మన ప్రాసెస్ ఎలా ఉంటుంది, మన కటింగ్ మెథడ్లోనే కట్ చేసి కుట్టాను. నేను ఏ కస్టమర్కైనా ఆల్మోస్ట్ 99% మన మెథడ్ అనేది ఫాలో అవుతాను. ఎవరికైనా సెట్ అవుతాయి అనమాట. మళ్ళీ మనకి బ్లౌజెస్ ఇచ్చేటప్పుడు కొత్త కస్టమర్లు అయినా కూడా ఒక బ్లౌజు ఏదైనా చెక్ చేసుకోవడానికి మనకి ఇచ్చినా కూడా మళ్ళీ తిప్పి మనకి బ్లౌజెస్ ఇచ్చేటప్పుడు నేను స్టిచ్ చేసిన బ్లౌజే ఇస్తారు. అంత బాగా ఉంటుంది అనమాట మనకి ఫిట్టింగ్ అనేది, ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కొత్తగా చూసే వాళ్ళకి కూడా, ఓకేనా? నేను ఏం చేస్తానంటే ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకొని ఖర్చులతో సహా ఎంత వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటాను. అలాగే దాని పక్కన బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను, ఓకేనా? ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి నేను నడుము లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను, ఓకేనా? నడుము లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మీరు మార్కింగ్ పెట్టుకోండి బ్యాక్ డాట్ కోసం, ఎందుకంటే మన చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఖర్చుల కోసం ఈ ఉన్న ఎక్స్ట్రా అనమాట, ఓకేనా? కన్ఫ్యూజ్ ఏం లేదు. నడుము లూజు అలాగే 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం, ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి మీరు బ్యాక్ పార్ట్ పొడవు అనేది నార్మల్గా టేప్తో తీసుకున్నా పర్లేదు, లేదు మా క్రాస్ రాదు పర్ఫెక్ట్గా తీసుకోగలము అనుకుంటే ఇలా తీసుకున్నా పర్లేదు. బ్యాక్ పార్ట్ పొడవు అనమాట. ఇక్కడ వరకు ఉంది స్టిచ్, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే దీనిపైన ఖర్చు మనం షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనమాట. నెక్ డీప్ అనేది నడుము పట్టీ కోసం మనం ఏదైతే జాయింట్ కోసం పెట్టుకున్నామో లైన్ అనేది దాని మీద నుంచి ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది. పైపింగ్ కానీ మెడపట్టి కానీ ఏది వేసినా మనం ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి. ఇది స్టిచ్ అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చేసిద్ది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి నడుము పొడవు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. మొత్తం ఖర్చులతో సహా 15 ఇంచులు వచ్చింది. సేమ్ ఇదే 15 ఇంచులు. అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ చూసుకోండి, 1/4 అదే 1/4 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. అలాగే 15 ఇంచులు ఇలా మార్కింగ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ లూజ్ అంటే ఏంటి, మనం నడుము లూజ్ ఇక్కడ వరకు కదా, బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ కలుపుకున్నాం. ఈ 1 ఇంచ్ కలుపుకున్న దగ్గర 9 ఇంచులు వచ్చింది. అదే 9 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఇది చెస్ట్ లూజ్ అనమాట. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసేసుకోండి. ఇంకా మీరు చెస్ట్ లూజ్ సపరేట్గా కొలుచుకున్నా ఇబ్బంది లేదు, ఇలా పెట్టుకున్నా కూడా 99% సెట్ అయింది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది
నార్మల్గా మెజర్మెంట్ బ్లౌజ్లోంచి తీసుకున్నా పర్లేదు, లేదంటే ఇక్కడి నుంచి 6 ఇంచులు పెట్టుకోండి. ఏ సైజు వాళ్ళకైనా సరిపోయిద్దని నేను అంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు. ఎవరికైనా సరిపోయిద్ది అనమాట 6 ఇంచెస్ పెట్టుకుంటే. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇక్కడి నుంచి భుజం కోసం 3 ఇంచులు, భుజం కోసం 3 ఇంచులు పెట్టుకున్నా పర్లేదు. మీరు మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత తీసుకున్నా పర్లేదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది మనకి? 5.5 ఇంచులు వచ్చింది షోల్డర్ అనేది. 2.5 ఇంచులు వచ్చేసి నెక్ విడ్త్, 3 ఇంచులు వచ్చేసి ఇలా చెక్ చేసుకోండి. 5.5 ఇంచులు వచ్చింది. అదే 5.5 ఇంచులు చంక డౌన్ కోసం 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా ఇక్కడ 5.5 ఇంచులు ఉండేటట్టు మార్కింగ్ చేసుకొని ఇక్కడ బాక్స్ డ్రా చేసుకోండి. ఒక్కసారి మన మెథడ్లో అనేది మీరు కట్ చేసి చూడండి, మీకే తేడా తెలిసిద్ది. మీకు అంతకుముందు కుదరని బ్లౌజులు కూడా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటారనమాట. ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి 1.5 ఇంచులకి 1.5 ఇంచులకి మధ్యలో ఉండే లైన్ దగ్గర పెట్టుకోండి. 1.5 పెట్టుకున్నా 1.5 పెట్టుకున్నా ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీకు చంక లూజ్ ఒకటి సరిపోతే చాలు. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత చక్కగా ఇలాంటి కర్వ్ స్కేల్తో మీరు రౌండ్ చేసేసుకోండి. బిగినర్స్కి అయితే ఈ కర్వ్ స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట, ఈ చంక రౌండ్ తీసుకోవడానికి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని చక్కగా దీన్ని ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇది ఒకటి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇక్కడ ఈ చెస్ట్ లూజ్కి చంక లూజు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి. మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే నడుము లూజు ఎంత ఉందో, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది నడుము లూజ్ అనేది 8 ఇంచులు ఉంది. ఈ చంక లూజ్ కూడా 8 ఇంచులు రావాలన్నమాట. ఇక్కడి నుంచి పైన మనం షోల్డర్ కోసం వదిలేసిన ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి, చూసారు కదా, నాకు కరెక్ట్గా వచ్చింది 8 ఇంచులు. ఒక పాయింట్ కూడా అటు ఇటు కాకుండా కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది. ఓకేనా? అలా వచ్చింది అంటే మీకు బ్లౌజ్ అనేది సెట్ అయిద్ది అనమాట. ఇంకా లూజులు కానీ చేతులు తిత్తులు కానీ అలా ఏమీ రావు. ఓకేనా? ఒకసారి మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా చంక లూజ్ అనేది కొలిసి చూపిస్తాను చూడండి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది మీకు కూడా తెలిసిద్ది. ఇదిగోండి, ఈ స్టిచ్ మీద ఇలా టేప్ అనేది ఇలా రౌండ్గా ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి, కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది చూడండి. చంక లూజ్ అనేది 8 ఇంచులు వచ్చింది. మనకి ఇక్కడ కూడా 8 ఇంచులు వచ్చింది, అంటే మనకి సరిపోయింది అనమాట. ఇప్పుడు నెక్ డీప్ చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ షేప్ తీసుకోవడానికి పైన 2.5 తీసుకున్నాం కదా, కింద 3 ఇంచులు తీసుకోండి. బ్రాడ్గా వేసుకునే వాళ్ళు అయితే 3 తీసుకోండి, లేదు అంత బ్రాడ్గా వద్దు అనుకుంటే పావు తక్కువ 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా? ఇలా తీసుకొని ఇలా ఇలా రౌండ్ చేసేసుకోండి. బిగినర్స్ అయితే కనుక ఈ కార్నర్లో ఇలాంటి స్కేల్తో రౌండ్ చేసుకోండి, నీట్గా వచ్చింది మీకు షేప్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత ఈ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా తీసుకోండి షేప్. ఓకేనా? ఇలా తీసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ అనేది ఈ కింద పట్టేసినట్టు ఇలా కిందకి లాగి ఉంటుంది అనమాట. ఇక్కడ క్లాత్ కట్ చేస్తున్నాం కాబట్టి అలా లాగినప్పుడు మీకు ఈ చంక భాగంలో ఏమన్నా ముడతలు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇది పట్టేసినట్టు ఉండటం వల్ల మీకు బ్లౌజ్ అనేది కిందకి గుంజిద్ది. ఇలా గుంజినప్పుడు ఇక్కడ మీకు ముడతలు వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట. ఓకేనా? ఇలా కట్ చేసుకోవడమే. చాలామంది బిగినర్స్ కావచ్చు, కొంతమంది అడిగే డౌట్ ఏంటంటే నెక్ అనేది జారిపోతుంది, షోల్డర్స్ జారిపోతున్నాయి అని చాలామంది అడుగుతున్నారు. అలా జారిపోయే ప్రాబ్లం మోస్ట్లీ మీరు ఈ నెక్ షోల్డర్ మార్కింగ్ ఇది షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నా కూడా మీకు జారిపోయిద్ది అనమాట. ఇలా పెట్టుకోండి, మోస్ట్లీ సెట్ అయిపోయిద్ది. సెట్ అవ్వలేదు అనుకుంటే ఈ కింద వేసుకునే డాట్ కూడా మీరు 1/2 ఇంచ్ వేసుకున్నారంటే ఇది ఇలా పట్టేసి ఉన్నప్పుడు మనకి ఈ భుజం అనేది జారదనమాట. ఈ డాట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. మీరు సన్నగా వేసుకుంటున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మనం ఇక్కడ సెట్ చేసుకున్నా కూడా మనకి సెట్ అవ్వలేదు అనుకుంటే ఈ భుజం వైపు ఇలా క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోండి. అంటే నెక్ వైపుకి ఇలా తీసుకున్నారు అంటే మీకు ఇక్కడ నెక్ అనేది ఇలా పట్టేసినట్టు ఉంటుంది అనమాట.
అందుకని ఇంకా మీకు ఈ జారే ప్రాబ్లం అనేది సెట్ అయిపోయింది. మోస్ట్లీ ఈ డాట్ ఒకటి చెక్ చేసుకోండి, ఈ కింద తీసే క్రాస్ వల్ల కూడా మీకు సెట్ అయింది. లేదు ఆ రెండు సెట్ చేసినా కూడా మాకు బ్లౌజెస్ జారుతున్నాయి అనుకుంటే ఇలా లైట్గా ఒక 1/4 ఇంచ్ అనేది నెక్ వైపుకి కట్ చేసుకోండి. ఓకేనా? నాకైతే ఈ కస్టమర్కి కానీ నేను కుట్టే వాళ్ళలో మోస్ట్లీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావన్నమాట. లేదు ఒక్కొక్కరు బాడీ తీరును బట్టి కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చే వాళ్ళు మాత్రం ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? నేనైతే నార్మల్గా ఇదే కట్ చేసేసుకుంటున్నాను, ఇలా కట్ చేయట్లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర ఒక టక్ పెట్టుకోండి. మీకు కుట్టుకునేటప్పుడు తెలిసిద్ది అనమాట ఎక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలనేది. అలాగే కింద కూడా క్రాస్ తీసేసుకుందాం. ఒక 1/4 ఇంచ్ తీసుకోండి చాలు, మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి నేను ఎంత తీసానో, ఇలా తీసి చూడండి. మీకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా ముడతలు లేకుండా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కింద క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకు కింద మీరు హెమ్మింగా లేకపోతే ఇలా కుట్టి తిప్పుకుంటారా అనే దాన్ని బట్టి ఇక్కడ ఖర్చు అయితే ఉంచుకోండి. నేనైతే పైపింగ్ వేయాలి, ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాను. ఓకేనా? ఇక్కడ నుంచి కస్టమర్ వచ్చేసి 9 ఇంచెస్ హ్యాండ్ పెట్టమన్నారు. 9 ఇంచెస్ అలాగే మనకి పైన హ్యాండ్స్ జాయింట్ కోసం కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. 9.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదే 9.5 ఇంచెస్ ఈ చివర కూడా పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. మీరు టైలరింగ్ నేర్చుకోవాలి అంటే వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏదో ఒక పాయింట్ మిస్ అవుతారు. మీరు ఒక 1/2 అవర్ కేటాయించి కనుక వీడియో మొత్తం చూశారు అంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదిగోండి 3.5 ఇంచెస్కి చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి నడుము లూజు చంక లూజు సేమ్ ఒకటే ఉంటుంది కదా, అలాగే ఇక్కడి నుంచి ఈ లైన్కి అదే లూజ్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. అంటే 8 ఇంచులు మనకి చంక లూజు నడుము లూజ్ కదా, ఇది కూడా 8 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ఈరోజు మీకు ఒక కొత్త హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అయ్యింది. కర్వ్ షేప్ సరిగా తీసుకోవడం రావట్లేదు, కొంతమంది ఇలా పైనుంచి తీస్తారు, కొంతమంది ఇలా కలుపుతున్నారు, ఇలా అర్థం అవ్వట్లేదు అనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి. చాలా మంచిగా మీకు యూజ్ అవుతుంది అనమాట. ఈ హ్యాండ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేను మోస్ట్లీ చాలా బ్లౌజెస్కి ఇలా కట్ చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఓకే ఇది మనకి కరెక్ట్గా సెట్ అయింది అన్న మెథడే నేను మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి ఇక్కడి నుంచి మనకి చెయ్యి లూజ్ ఎక్కడ వరకు వచ్చిందో ఎంతన్నా రానివ్వండి, దీంతో మనకి సంబంధం లేదు. ఇలా వచ్చిన దాన్ని ఇలా మధ్యలోకి కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? చాలా ఈజీ, మీరు జాగ్రత్తగా చూడండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 3.5కి పెట్టుకున్నాం కదా డౌను, దాన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని టేప్ అనేది కరెక్ట్గా మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది ఒక పాయింట్ అనమాట, ఇది మనకి ఫ్రంట్ నెక్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ కార్నరు, ఈ కార్నర్లో ఇలా స్ట్రైట్గా మనం చంక బ్యాక్ పార్ట్లో ఎలా అయితే క్రాస్ తీసుకుంటాము అలా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట, మనకి బ్యాక్ నెక్ పాయింట్. ఇది బ్యాక్ నెక్ పాయింట్, ఇది ఫ్రంట్ నెక్ పాయింట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మన చెయ్యి లూజ్ ఎంత వచ్చింది అక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి.
ఓకేనా. 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడి నుంచి ఫస్ట్ బ్యాక్ నెక్ తీసుకుందాం. ఈ 1 ఇంచ్కి పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి స్కేల్ ఇలా పెట్టేసుకొని ఈ పాయింట్ దగ్గరికి కలపండి. చాలా ఈజీ. కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా అర్థమైద్ది అనమాట. పక్కా ఏ విధమైన ముడతలు రాకుండా ఉంటాయి మీకు చంక భాగంలో కానీ చెయ్యి దగ్గర కానీ. ఓకేనా. ఇక్కడ వరకు ఇదిగోండి ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత స్కేల్ అనేది ఇలా టర్న్ చేసుకోండి బ్యాక్ సైడ్కి. ఇలా టర్న్ చేసుకొని ఇలా ఈ పాయింట్ ఉంది కదా మనం హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసుకుని ఇలా కలిపేసుకోండి. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడి నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందా మనం ఇక్కడికి ఎలా కలుపుకున్నామో అలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం. మళ్ళీ స్కేల్ అనేది ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఇలా ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది కదా. ఇలా మార్కింగ్ చేశాను కదా దీని మీద కట్ చేసేసుకున్నాను. ఓకేనా. కట్ చేసేసుకున్నా. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా తీసేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇలా కట్ చేసుకోండి. ఈ కటింగ్ వీడియో అనేది క్లియర్గా చూపించండి అంటే కనుక కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఓన్లీ హ్యాండ్స్ వరకు ఒక వీడియో అయితే తీసి చూపిస్తాను. చాలా నీట్గా వచ్చిందనమాట. నేను ఆల్రెడీ ఒక 10 బ్లౌజెస్కి అలా చెక్ చేశాను. ఈ మెథడ్ అనేది బాగా సెట్ అయింది. ఎప్పుడు మనం కట్ చేసుకునేటట్టు కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది హ్యాండ్ కటింగ్. కాకపోతే ఈ కర్వ్ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు కాబట్టి ఈ మెథడ్ అనేది చూపించాను అనమాట. ఓకేనా. అసలు హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ. మీరు నార్మల్గా ఇలా లైట్గా కర్వ్ తీసుకున్నా కూడా నీట్గా వచ్చేసింది హ్యాండ్ కటింగ్. లేదు అంటే ఇది కావాలి ఈ కటింగ్ అనేది కావాలి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో తీస్తాను. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఓపెన్స్ అనేది మీ వైపు ఉంచుకోండి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంచుకోండి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట మనకి ఇలా వేసుకుంటే ఫోల్డింగ్ అనేది. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత మన మెథడ్ అనమాట. నార్మల్గా నేను ఎప్పుడు కట్ చేసే రకంగా చూపిస్తున్నాను మీకు. ఒక 2 ఇంచెస్కి అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటాను. ఈ కస్టమర్ కూడా మనకి రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఎప్పుడు ఏ తేడా రాలేదు. బ్లౌజెస్ సేమ్ ఇదే మెథడ్లో కట్ చేస్తాను. ఇలా క్రాస్ వేసుకోండి. ఎటు సైడ్ వేసుకున్నా పర్లేదు కానీ క్రాస్ వేసుకోండి. ఓకేనా. ఇలా క్రాస్ వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ డ్రా చేసేసుకుందాం. 99% ఎవరికైనా ఈ మెథడ్ ట్రై చేయండి. సెట్ అయ్యిద్ది అనమాట. కంపల్సరీ సెట్ అయ్యిద్ది. సెట్ అవ్వకపోవడం అంటూ ఉండదు. ఇలా ట్రై చేయండి. మీకు బ్లౌజ్ కటింగ్ కరెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి మన మెథడ్లో ట్రై చేయండి. మీకు కంపల్సరీ కన్ఫామ్గా కుదిరిద్ది బ్లౌజ్ కటింగ్ అనేది. ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. అలాగే ఈ కార్నర్లో ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ క్రాస్ తీసుకోవాలి కాబట్టి. ఇంకా ఇక్కడ కూడా ఒకటి పెట్టుకోండి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ నుంచి ఇలా కర్వ్ తీసేసుకోండి. ఒక 1/4 ఇంచుకి అయితే ఇలా తీసుకోండి. ఓకేనా. క్రాస్ మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రాస్ తీసుకోలేదు అంటే మీరు ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా చంక భాగంలో ముడతలు వస్తాయి అనమాట. ఇది కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా. తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకైనా నేను 6 ఇంచెస్ పెడతాను. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. దీనికి కూడా 6 ఇంచెస్ పెడుతున్నాను. ఈ బ్లౌజ్కి కూడా కరెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట. ఈ కస్టమర్కి కూడా 6 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. కర్వ్ తీసుకోవడానికి నేను ఎప్పుడైనా సరే ఇక్కడ 3 ఇంచెస్కి తీసుకుంటాను. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చింది రౌండ్గా ఫ్రంట్ నెక్ అనేది. ఓకేనా. పైన ఏం పెంచుకోవద్దు షోల్డర్ దగ్గర. ఓన్లీ కిందే పెంచుకోండి. ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక క్రాస్ కూడా పెట్టుకున్నాము. ఫ్రంట్ పార్ట్ కూడా
నెక్ అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఉక్సులు పట్టి నెక్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేసి ఇలా చెక్ చేసుకోండి ఎక్కడ వరకు ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. మనం ఇక్కడ వచ్చేసి ఒక డాట్ వేసుకోవాలి, షేప్ బెల్ట్ అనేది జాయింట్ వేసుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. ఓకేనా? మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏ సైజ్కైనా 2.5 ఇంచ్ నుంచి మనకి మెయిన్ డాట్ అనేది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. 2.5కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ ఉంచుకున్నా మీకు ఇబ్బంది ఏమి ఉండదు, లేదంటే లైట్గా ఇలా కర్వ్ షేప్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఇలా ఇచ్చిన తర్వాత మీకు సైజుని బట్టి అనమాట. ఇది 8 ఇంచెస్ నడుము లూజ్ వచ్చిందంటే 8 4 భాగాలు 32 సైజు అంటే నార్మల్ సైజే కాబట్టి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను. అలాగే ఈ చివర వచ్చేసి నేను డాట్స్ అసలు ఏ బ్లౌజ్కైనా కూడా కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ పెట్టుకోను. ఆల్రెడీ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా మనకి డాట్స్ ఎలా వేసుకోవాలి, మెయిన్ డాట్స్ అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ మార్కింగ్స్ ఇటు సైడు చంక వైపు ఈ మార్కింగ్స్ ఏమీ నేను పెట్టుకోను. కుట్టేటప్పుడే మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఈ డాట్స్ అనేది. ఓకేనా? మీరు ఇక్కడ చాలా మంది బిగినర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అనమాట. ఈ మార్కింగ్ ఈ డాట్స్ మార్కింగ్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఆల్రెడీ మీకు యూజ్ అవ్వాలి అని చెప్పాను. ఈ మెయిన్ డాట్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా 2.5 ఇంచులు, అలాగే దీన్ని మధ్యలో కన్నా కిందకి అంటే ఇది ఎక్కడికైతే ఇప్పుడు ఇది ఎన్ని ఇంచులు ఉందో చూసుకోండి. ఎన్ని ఇంచులు ఉంది? 5 ఇంచులు ఉంది అంటే కింద 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి. సగానికన్నా కిందకి మార్కింగ్ చేసుకొని ఈ స్ట్రైట్గా ఇది కూడా 2.5 ఇంచులకి మార్కింగ్. ఓకేనా? ఇది 2.5 ఇంచుల డాటు, ఇది 2.5 ఇంచుల డాటు, ఇది 4 ఇంచుల డాటు. ఈజీగా వచ్చేసింది మీకు. డాట్స్ అసలు పెద్ద విషయం కాదనమాట. ఓకేనా? అలాగే ఈ చివరి వచ్చేసి ఒక 1/2 ఇంచుకి కానీ 1 ఇంచుకి కానీ మార్కింగ్ చేసుకోండి. మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్నా లేకపోయినా నేను ఆల్రెడీ చెప్పాను, ఇలా వేసుకోవడం వల్ల మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట. నేను స్టిచ్ చేసిన బ్లౌజే కాబట్టి దీనికి కూడా ఉంటుంది. ఒకసారి దీంతో చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. దీనికి కూడా ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇంకా కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను నేను, మన మెథడ్లో ఒక్కసారి మీరు బ్లౌజ్ అనేది కట్ చేసి చూడండి, మీకు చాలా బాగా కుదిరిద్ది అనమాట బ్లౌజ్. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో 100% ఏ బ్లౌజెస్ అయినా ఇదే మెథడ్లో కట్ చేస్తాను. ఎంతమంది కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్కి వచ్చినా కూడా చాలా బాగా కుదురుతాయి అనమాట బ్లౌజెస్. ఓకేనా? మీకు షోల్డర్స్ జారిపోవడం, నెక్ జారిపోవడం అలాంటి ప్రాబ్లం ఏమీ రావు. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెప్పాను నేను, కొంతమందికి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ జారిపోతూ ఉంటుంది. ఉక్సులు పట్టీ వైపు కానీ కాజా పట్టీ వైపు కానీ అలా ఒక సైడ్ జారిపోతూ ఉంటాయి కొంతమందికి. అలా జారిపోయే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ ఉక్సులు పట్టీ కాజా పట్టీ ఉంది చూసారా, ఇదిగో ఇక్కడ ఇలా నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో చేయాల్సిన అడ్జస్ట్మెంట్ చెప్పాను కదా, అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా లైట్గా ఒక 1/2 ఇంచు ఈ డాట్ వరకు ఇలా లైట్గా తీసుకున్నారు అంటే ఇంకా జారదనమాట. మీకు ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర ఇలా పట్టేసి ఉండడం వల్ల ఇంకా ఇది జారే అవకాశం ఉండదు. ఓకేనా? ఇది ఒక టిప్ అనమాట. మీరు 3 రకాలుగా సెట్ చేసుకోవచ్చు. ఒకటి బ్యాక్ డాట్ అనేది కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. అప్పుడు కూడా సెట్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ క్రాస్ తీసుకోండి. అప్పుడు కూడా సెట్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఓకేనా? ఈ మూడిట్లో మీకు ఏది సెట్ అయింది అనేది ఒకసారి ట్రై చేయండి. ఏదైనా కూడా మీకు సెట్ అయ్యిద్ది అనమాట. ఏదో ఒక టిప్ యూజ్ చేసి చూడండి, బ్లౌజ్ అనేది సెట్ అయ్యిద్ది. ఓకేనా? ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా కాజా పట్టీ వైపు మీరు ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకోండి. షేప్ బెల్ట్ లూజ్ అనమాట, ఇక్కడ వరకు వచ్చింది. ఇదే లూజ్ ఇలా పెట్టేసుకొని యాస్టీజ్ మన మెజర్మెంట్ ఈ కింద వచ్చేసి మీరు ఎంత ఖర్చుతో మీరు కుట్టు వేసుకోగలుగుతారు అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి
ఇక్కడ ఎంత ఖర్చుతో మీరు షేప్ బెల్ట్ కలిపి కుట్టుకుంటారో ఆ ఖర్చు వదిలేసుకోండి. మీకు తెలియాలని నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా ఖర్చు వదిలేసి యాజ్ ఇట్ ఈజ్ మీరు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం షేప్ బెల్ట్ మార్కింగ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. చూడండి ఇలా షేప్ బెల్ట్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ చివర ఎక్కడ వరకు ఉంది స్టిచ్ ఇక్కడ వరకు ఉంది. అలాగే మీరు షేప్ బెల్ట్ అనేది కలిపి కుట్టుకోవాలి కదా, దానికోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా? కింద మీరు ఇలా కలిపి కుట్టుకుంటారు, పైన బాడీ పార్ట్కి అటాచ్ చేస్తారు కదా, దానికోసం అనమాట ఇది. ఓకేనా? అలాగే ఈ చివర వచ్చేసి ఉక్సుల పట్టీ వైపు తీసుకోండి. ఉక్సుల పట్టీ వైపు అయితే మీకు షేప్ బెల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది మార్కింగ్ చేసుకోవడానికి. ఇక్కడ వరకు ఉంది. ఓకేనా? ఇప్పుడు పైన కూడా బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి కాబట్టి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి లైట్గా ఇలా షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇంకా కట్ చేసేసుకోవడమే. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను చిన్న మిషన్ ఉన్నప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట. ఇది చూడొచ్చు మీరు, మన చిన్న మిషన్ ఉషా మిషన్ ఉంటుంది కదా, బేసిక్ మిషన్, ఆ మిషన్ మీద వేసిన బ్లౌజ్. అందుకే ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేదు. చూసారు కదా, నార్మల్ పైపింగ్ అయినా కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా నార్మల్ మిషన్ మీద కూడా నీట్గా వేసుకోవచ్చు పైపింగ్ అనేది. ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి, ఆ వీడియో అయితే ఒకసారి తీస్తాను. వీడియో అనేది మీకు చాలా యూజ్ అయ్యింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి నార్మల్ మిషన్ మీద కూడా పైపింగ్ అనేది. చూస్తున్నారు కదా, ఏ మిషను అనేది కాదండి, మనం వెయ్యాలి అన్న ఇది ఉంటే కనుక ఏ మిషన్ మీద అయినా మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వచ్చు బ్లౌజ్కి. పెద్ద మిషన్స్ మీదే ఫినిషింగ్ వచ్చిద్ది, చిన్న మిషన్స్ మీద రాదు అనుకుంటారు చాలామంది. అస్సలు చిన్న మిషన్ మీద కూడా చాలా మంచి ఫినిషింగ్తో కుట్టుకోవచ్చు మనం. ఓకేనా? ఇదిగోండి సైడ్ జాయింట్ వైపు ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను. ఇంకా మనకి కటింగ్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్, ఫ్రంట్, అలాగే హ్యాండ్స్. ఇంకా ఈ పీసెస్ వేసేసుకొని మనం ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ పీసెస్ వేసేసుకొని మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ కస్టమరీ వచ్చేసి 3 బ్లౌజెస్ అండి, 3 బ్లౌజెస్ ఇచ్చారు. ఆ 3 బ్లౌజెస్ సేమ్ యాస్టీస్ ఒకటే కలర్స్ అనమాట. నేను ఫస్ట్ మీకు చూపించడం కోసం ఒక లైనింగ్ అయితే కట్ చేశాను. ఇలా 3 బ్లౌజెస్ అనమాట. ఈ పీసెస్ వేసుకొని ఈ బ్లౌజెస్ మనం కట్ చేసుకోవచ్చు. ఇలా ఒకటే మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది అన్నప్పుడు ఇదిగోండి ఇలాంటి లైనింగ్ కోసం మనకి ఇలాంటి బ్లౌజ్ పీస్లు ఇచ్చినప్పుడు ఇవి వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి ఆల్రెడీ బ్లౌజ్ పీసెస్ కాబట్టి ఇవి షింకే అవకాశం ఉండదు కాబట్టి ఇవి తడుపుకోక్కర్లేదు. ఇలా 2/1 లైనింగ్ క్లాత్ అయితే మాత్రం తప్పకుండా తడుపుకోవాలి. ఇలా ఎలా తడుపుకోవాలి అనేది 2 మెథడ్స్లో నేను చూపించాను మన ఛానల్లో. 2 వీడియోస్ ఉన్నాయి. మీకు ఏది మీకు ఈజీగా ఉంటుంది అంటే అది ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకా ఈ పీసెస్ వేసి ఇవి కట్ చేసేసుకుంటాను. ఒకటే కస్టమర్ ఇప్పుడు ఎన్ని బ్లౌజెస్ అన్నా ఉన్నవ్వండి, ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఆ పీసెస్ వేసి ఇవి కట్ చేసేసుకోండి. లేదు మీకు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే 4 బ్లౌజెస్ ఉన్నా ఒకదాని మీద ఒకటి వేసి కట్ చేసేసుకుంటాను అనమాట. నేను ఇవి ఎందుకు వేయలేదు అంటే ఇవి 80 సెంటీమీటర్స్, దీనికి కొంచెం ముక్కలు అతుకులు పడతాయి. ఇదేమో 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనమాట. అందుకని మళ్ళీ ఇది అది కన్ఫ్యూజ్ అవుతారు మీరు అని నేను ఇవైతే కట్ చేయలేదు. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే తప్పకుండా తీస్తాను. ఓకేనా? కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయా, ఏమన్నా మార్చుకోవాలా నేను కూడా అనేది కామెంట్ చేయండి. ఓకేనా? తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మీకున్న డౌట్స్ అన్నిటికీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన ఛానల్లో వచ్చి చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చెప్పే సలహా ఏంటంటే ఒక్కసారి ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ అనేది కట్ చేసి స్టిచ్ చేసి చూడండి. తేడా అనేది మీకే తెలిసిద్ది అనమాట. మీకు అంతకుముందు ఉన్న బ్లౌజెస్ ఫిట్టింగ్కి ఈ మెథడ్లో కట్ చేసిన బ్లౌజెస్ ఫిట్టింగ్కి తేడా చాలా ఉంటుంది. ఎక్కడ ముడతలు రావడం కానీ, షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, షేప్ కరెక్ట్గా నిలబడట్లేదు అనుకునే వాళ్ళకి కూడా మన మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా?
ఓన్లీ నడుము కొలతతో అన్నీ ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా మనం మ్యాచ్ చేసుకోవాలి అనేది చూపించాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.